కురుక్షేత్ర సమయంలో సంగ్రామానికి ముందు అర్జునుడికి గీతోపదేశం చేసే సమయంలో 18 అక్షౌహిణులు అక్కడ ఉన్నప్పుడు ఎంత సమయంలో ఎన్ని రోజులు అన్ని రోజులు ఆ కురుక్షేత్ర సంగ్రామానికి విచ్చేసినటువంటి సైనికులు మంది మార్బలం మరి అశ్వాలు కావచ్చు, గజాలు కావచ్చు, గజములు, అశ్వాలు ఇవన్నీ కూడా ఎలా అక్కడ వేచి ఉన్నవి. ఈ ప్రాణులన్నీ యుద్ధం చేయడానికి వచ్చిన వారు కానీ అక్కడ నిలబడి ఉన్నటువంటి జంతుజాలం కానివ్వండి ఇవన్నీ ఎలా వేచి ఉన్నాయి. గీతోపదేశంలో మనకి గీతలో వచ్చేప్పటికి ప్రశ్న పెద్దగా ఉందనిపించవచ్చు, క్షమించాలి, మన్నించండి. గీతలో మనకి 700 శ్లోకాలు వచ్చినాయి, కానీ 1,00,000 శ్లోకాలని వడకొట్టి చేస్తే కానీ 700 శ్లోకాలు రాలేదు. ఇన్ని శ్లోకాలు శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు అక్కడ చెప్పడం జరిగిందా? ఒకవేళ చెప్పి ఉంటే ఎంత సమయం పట్టింది? ఆ సమయం పట్టుంటే అంత సమయం అక్కడ 18 అక్షౌహిణులు ప్రజలు అక్కడ ఉన్నారా, ఏం చేస్తూ ఉన్నారు అనేది నా ప్రశ్న తీర్చవలసిందిగా అవధాన్ గారిని వేడుకుంటున్నాను. కూర్చోండి, తప్పకుండా తెలుసుకుందాం. ఒకటేంటంటే కృష్ణుడికి అర్జునుడికి మధ్య అసలు ఎలాంటి సంబంధం ఉందని ముందు మనం తెలుసుకుందాం. యుద్ధంలో సహాయం చేయడం కోసం ధర్మరాజు అర్జునుడిని పంపిస్తాడు. దుర్యోధనుడు తనకు తానుగానే వెళ్తాడు. దుర్యోధనుడు ముందు వెళ్తాడు, తల దగ్గర కూర్చుంటాడు. అర్జునుడు తర్వాత వెళ్తాడు, కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. కృష్ణుడు నిద్ర నటిస్తూ అర్జునుడు కూడా వచ్చిన తర్వాత లేచి తన ముందు కాళ్ళ దగ్గర ఉన్న అర్జునుడిని ముందు చూసినట్టుగా, తర్వాత ఇటు చూస్తే అంతకన్నా ముందు వచ్చి కూర్చున్న దుర్యోధనుడు తర్వాతే గమనించినట్టుగా మనకి సినిమాల్లో కూడా చూసుకున్నట్టు అన్నమాట. అయితే ఇద్దరికి వాటా ఇస్తాను, కానీ అర్జునుడు చిన్నవాడు కదా, ఇది అన్నకి సమాధానం చెప్పుకోవాలి, కాబట్టి నేను అర్జునుడికి మొదటి ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పినప్పుడు దుర్యోధనుడు ఏమనుకుంటాడంటే అంతా మొత్తానికి అర్జునుడిని కట్టబెట్టేసి నాకేదో పనికిరాని ఇవ్వటానికి డిసైడ్ అయ్యాడని దుర్యోధనుడు అనుకుంటాడు. కానీ అక్కడ ఏం చేశాడు కృష్ణుడు? తన సైన్యాన్ని మొత్తాన్ని ఒక సైడు, వాళ్ళు 100కి 100 పాళ్ళు నార్మల్ సైనికులుగానే యుద్ధం చేస్తారు. అలాంటి సైన్యం, తన సైన్యం అంతా ఒక భాగం, తను ఒక్కడే ఒక భాగం. తను మాత్రం ఆయుధం పట్టడు, యుద్ధం చేయడు, కానీ కేవలం మాట సాయం మాత్రమే నేను చేస్తానన్నాడు. అలాంటప్పుడు అర్జునుడు ఈ సైన్యాన్ని అంతా కోరుకుంటాడు. ఈ ఒట్టి మాటలు చెప్పి కృష్ణుడు నాకెందుకు, మొత్తం కట్టబెట్టడానికి ఇలా చేశాడని దుర్యోధనుడు అనుకుంటా ఉంటాడు. కానీ అర్జునుడు కోరుకున్నది ఎవరిని? కృష్ణుడిని. నువ్వు యుద్ధం చేయకపోయినా పర్లేదు, నువ్వు నా పక్కన ఉంటే చాలు, నాకు మాట సాయం చేస్తే చాలు నువ్వు అని మొత్తం సైన్యాన్ని మొత్తాన్ని తృణీకరించి అర్జునుడు కేవలం అంతటి అత్యున్నతమైన విశ్వాసం కృష్ణుడి మీద, అంటే కృష్ణుడు అంటే శరీరం కాదు, ఆయన యొక్క జ్ఞానం మీద, ఆయన వివేకం మీద, ఆయన సూచన మీద అంత విలువ కలిగి ఉన్న అర్జునుడికి యుద్ధభూమిలో ఒక తాత తండ్రి ముందు నిలబడ్డప్పుడు కృష్ణుడు తక్కువ చేశాడు. అక్కడ అటు ఇటు సైన్యాన్ని చూద్దాం అనుకుంటున్నాను, 2 సైన్యాల మధ్య నిలబెట్టమంటే కృష్ణుడు తీసుకెళ్ళి కరెక్ట్గా భీష్ముడి ముందు, ద్రోణుడి ముందు ఇద్దరు కొత్త పక్కన ఉంటే వాళ్ళు కనబడేటట్టు పెట్టాడు. కానీ ఏ దుర్యోధన ముందో దుశ్శాసన ముందో పెట్టలేదు. అప్పుడు ఏమైంది? ఈ అర్జునుడు చేతకాక కాదు ఇది చేయటం, కానీ ఎంతో ప్రేమ పాత్రుడైన పూజాకుడైన ఇది భీష్ముడిని గురువు అయిన ఈయన్ని చంపటం అంటే వాళ్ళకి విరోధం లేదు. వీళ్ళందరూ వీళ్ళ శ్రేయోభిలాషులు కూడా ఇప్పటికీ అంత స్థితిలో ఉన్న వాళ్ళని చంపి ఈ రాజ్యం ఎందుకని అట్లా ఇంతెందుకు మీరు ఎవరైనా ఉండండి, ఎదురుగా 3 సంవత్సరాల పాప అక్కడ ఉంది, ఆ అమ్మాయిని చంపు, లేకపోతే నేను నిన్ను చంపుతాను అంటే నన్ను చంపని నార్మల్ ఏ మాత్రం ఇది ఉన్నవాడైనా నన్ను చంపు అయినా పర్లేదు, కానీ నేను ఆ పాపను చంపను అనే అంటారు. ఇది చేతకాదు కాదు కదా. 3 నెలలు పాపను చంపు, లేకపోతే నేను నిన్ను చంపుతాను అని కనుక విలన్ల సినిమాల్లో కండిషన్స్ పెడతారు కదా. అన్నప్పుడు
ఇతను ఆ 3 నెలల పాపం చంపితే తను చంపడం అనేది నార్మల్ ఎదురుగా కనబడుతున్న విషయం. కానీ ఏ నార్మల్ ఇది మానవత్వం ఉన్నవాడు, దైవత్వం కూడా అవసరం లేదు, నార్మల్ మానవత్వం ఉన్నవాడు కూడా తన ప్రాణాలు రక్షించడం కోసం ఆ 3 నెలల పాపని చంపడానికి సిద్ధం కాడు. కరెక్టేనా? ఇది చేతకాంతనం కాదు. ఇది నన్ను నేను చచ్చిపోయినా పర్లేదు కానీ నేను ఆ పాపం చంపను అంటాడు. ఇదే వచ్చింది ఇక్కడ. అంతేగాని చేతకాదు కాదు. నెంబర్ 1 వచ్చినప్పుడు అప్పుడు కృష్ణుడు మరి ఆ స్థితి నుంచి ఇది నా గురువుని నేను ఎట్లా చంపుతాను, నా తాతగారిని, అది గొప్పవాడు, మంచివాడు, ప్రేమ స్వరూపుడు, వాత్సల్యాన్ని చూపించినవాడు, అలాంటి వాడు నేనంటే చంపుతాను అనే ఉద్దేశంతో ఈ యొక్క బంధుప్రీతి, గురువు అంటే బంధుప్రీతి కూడా కాదు. అక్కడ బంధుప్రీతి తగ్గిన వాళ్ళ విషయాల్లో ఉంది, గురువులంటే అన్ని మించింది. బంధుప్రీతి అంతా లేదు, విపరీతమైన గౌరవం. వీటి వల్ల నేను ఈ బంధంలో నేను ఏం చేయలేకపోతున్నాను, నా వల్ల కాదు అని పడేసిన